మహారాజు పాండవుల పూర్వీకులలో ఒకడు. ఈ పర్వం చతుర్దశాసము. పూర్వుడి వంశంలో వాడైన మతినారాయణుడు 12 సంవత్సరాలు సరస్వతి నది తీరాన సత్రయాగం చేసిండు. అతడి ధర్మబుద్ధి చేత సరస్వతి నదికి మనసులో అనురాగం కలిగి ధర్మబద్ధంగా అతన్ని వివాహం చేసుకుంది. వారికి త్రాసుడు అనేవాడు పుట్టాడు. త్రాసుడికి కలింది అని భార్య యందు లిల్లుడు పుట్టిండు. లిల్లుడికి రథతారి యందు దుషంతుడు జన్మించిండు. దుషంతుడు జంతువులను వేటడంలో గొప్ప నైపుణ్యం గలవాడు. సింహాలు, పులులు, ఏనుగులు, లేడి పిల్లలను పట్టుకున్నట్లు పట్టుకొని బంధించేసేవాడు. మహా పరాక్రమశాలి అయిన దుషంతుడు తన బాహుబలం చేత భూమండలనంతా తన వశంలో ఉంచుకొని పాలించిండు. ఇతడి పరిపాలనలో అన్ని వృత్తుల వాళ్ళు చక్కగా అభివృద్ధి చెంది సుఖంగా ఉండేవారు. అతడి రాజ్యంలో రోగాల గాని, అకాల మరణాల గాని, క్రూర జంతువుల బాధ గాని ఉండేవి కావు. ఒకనాడు వేటకని సైన్యంతో కలిసి అడవులకు వెళ్ళిండు. అడవులలో దుషంతుడు తన సైన్యాన్ని చూసి పారిపోతున్న సింహాలని తరిమివేసిండు. ఎదురు తిరిగి మీతకు వచ్చే జంతువులను చంపుతూ సైన్యాన్నించి చెల్లచెదరం వెళ్ళిండు. తసేపటికి మంత్రులు పురోహితులతో కలిసి ఆ నది తీరన చేరుకున్నారు. ఆ ప్రదేశం అంతా కమ్మటి పువ్వుల వాసనతో తీయటి పండ్ల వృక్షాలు కలిగి ఉంది. దుషంతుడు దట్టమైన అడవులలో విరామం లేకుండా వేటాడి అలసిపోయిండు. దాపికంతో పాటు ఆకలి కూడా వేసింది. ఎర్రగోరెట్లు వృక్షాలన్నీ అందమైన పూలతో కన్నుల పండుగగా ఉన్నవి. అశోక వృక్షాలు, సురపోణాలు, పొన్నాలు, మొగలి పొదలు చక్కగా కాసి పంటకొచ్చిన మామిడి చెట్లు, అరటి తోటలు నిండిన ఆ వృక్ష సంపదకు అలంకారప్రాయంగా కోకిలమ్మలు, చిలుకలు మధుర స్వరాలతో చెవుల కింపుగా అలంపిస్తున్నవి. ఇదంతా చూస్తుంటే ఇంద్రుడి అఖండ వనాన్ని, కుబేరుడి చైత్రరథాన్ని తలపిస్తున్నవి. ప్రక్కనే ఓ నది గలగల పారుతుంది. అట్లా పోతూ ఉండగా యజ్ఞావిసులైన నేతి వాసనలు గుబలిస్తున్నవి. అగ్నిహోత్రాలు పొగతో తీగలు చెట్ల కొమ్మలని పొగగా చూరి ఉన్నవి. చెట్లకు పువ్వులు లేకపోయినా తుమ్మెదలు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి పోలేకుండా ఉన్నవి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ తపోవనానికి దగ్గరలో దివ్యమునేంద్రుల నివాసం ఉంటున్నారని దుషంతుడు మనసులో ఊహించిండు. చెవుల కింపుగా చిలుకలు సామవేదాన్ని గానం చేస్తున్నవి. అవి వింటున్న పరవశించి చాటల చెవులాడిస్తూ ఏనుగులు గుంపులుగా అక్కడకు చేరి ఏనుగులు తోడేల నుండి విరజిమ్మే నీటి తుంపురుల చెల్లచెదరాన్ని సింహాలు సేద తీర్చుకుంటున్నవి. పిల్లులు, ఎలుకలు కలిసి మెలిసి తిరుగుతూ ఉండటం చూస్తే ఇక్కడ అతి వైరాలు ఉన్నట్లు తెలియడం లేదు. అవి ప్రాణభయం లేనివై స్వేచ్ఛగా స్నేహంగా తిరగడం చూస్తూ ఉంటే అక్కడ నివాసం ఉంటున్న మునిపుంగవుడు ఎంతో మహాత్ముడో గదానని దుషంతుడు అనుకున్నాడు. తన వెంట వచ్చిన మంత్రులని, పురోహితులని అక్కడే ఉండమని దుషంతుడు తన ఒక్కడే ఆశ్రమంలోకి ప్రవేశించిండు. ఆశ్రమంలో ప్రవేశించగానే తుమ్మెద రెక్కల వంటి శిరోజలితో విలసిల్లే కన్యకాముణ్ణి చూసిండు. ఆమె కన్నులు తామర పువ్వు రెక్కల ఉన్నవి. గట్టిగా గాలి వేస్తే పడిపోయేటంతటి సుకుమారమైనది. సన్నని నడుము గలది. నల్లని మెత్తటి ముంగురులు గలది అయిన శకుంతల అనే కన్యను దుషంతుడు చూసిండు. దుషంతుని చూసిన శకుంతల కూడా ఇతడు ఇంద్రుడి కుమారుడైన జయంతునితో పోల్చదగినవాడని ఊహించింది. వెంటనే దుషంతుని అందరి గౌరవాలతోనూ కొద్దిగా తోట్రపడుతున్న ఆసనం, ఆర్యపదయం మొదలైన అతిథి మర్యాదలని చేసి పూజిస్తూ ఉండగా దుషంతుడు కొరకు వేటకని వచ్చాను. నా పేరు దుషంతుడు. ఈ రాజానికి చక్రవర్తిని కన్యమహామునిని దర్శించుకొని పోదామని వచ్చాను. ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడొస్తారు చెప్పగలవా అని అడిగిండు. అందుకు శకుంతల వారిప్పుడే పండ్లు తేవడానికి అడవిలోకి వెళ్ళారు. వారు వచ్చే వరకు వేచి ఉండండి. మీరు రాక తెలుసుకుంటే వెంటనే తిరిగి వస్తారు. అది ఆమె వినయ విధేతలను చూసి తప్పక ఈమె కన్యే అయి ఉంటుందని ఊహించుకొని నువ్వెవరు, ఈ ఆశ్రమంలో ఎందువల్ల ఉంటున్నావు అని అడిగిండు. అందుకు శకుంతల మిగతా స్టోరీ తర్వాత వీడియోలో తెలుసుకుందాం.